హాయ్ ఫ్రెండ్స్, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ వారం లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఒకసారి గమనించినట్లయితే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొన్ని అయితే ఉన్నాయి, సో మీకు ఒకసారి వివరిస్తాను. సో విషయాలను అయితే చూడండి. అదేవిధంగా అడ్మిషన్ నోటిఫికేషన్ బీఈడికి సంబంధించి ఓడిఎల్ చాలామంది మిత్రులు కూడా అడుగుతుండ్రు. సో బీఈడి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని. మరి మనకు బీఈడి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2024-25 అకాడమిక్ ఇయర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మొదలైంది. అదేవిధంగా ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ బీఈడి అడ్మిషన్స్ 2024-25 అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కావచ్చు, ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను కూడా చూడొచ్చు. సో అదేవిధంగా మనకు యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్స్ సంబంధించినటువంటి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు పేమెంట్ చేయవచ్చు. సో దగ్గర ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కానీ ఈ సేవ సెంటర్ని అయితే సంప్రదించండి. అదేవిధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ కోర్స్ మెటీరియల్, సో కొత్తగా ఓపెన్ డిగ్రీలో చేరినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు బుక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్పెషల్ రీఅడ్మిషన్ ఇంటూ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో 1987 నుండి 2012 వరకు ఎవరైతే మధ్యలో అడ్మిషన్ అయ్యి బంద్ చేసినారో వాళ్ళందరూ కూడా రీఅడ్మిషన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నదని మనకైతే యూనివర్సిటీ మరొకసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అడ్మిషన్స్ వెరిఫికేషన్స్ అండ్ కన్ఫర్మ్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ అని ఉన్నది. సో దాన్ని బట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే దొరుకుతుంది. సో అదేవిధంగా మనకి ఇతర ఇంకా సమాచారం ఒకసారి మనం గమనించినట్లయితే మనకు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెకండ్ సెమిస్టర్ ఫిబ్రవరి 2025 అందుబాటులో ఉంది. సో అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్స్ మార్చి 2025 లాస్ట్ డేట్ కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకు అంటే 13 తారీఖు 2వ నెల 2025 విత్ ఫైన్ ₹500 ఫైన్తో. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ నవంబర్ 2024 కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎవరైతే చూసుకోలేదో వాళ్ళు చూసుకోవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి జూన్ 2024. సో అదేవిధంగా పీజీ ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ 2023-2025 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫిబ్రవరి 2025 అయితే మనకు విడుదలైంది నిజాం కాలేజీ వెను. సో అదేవిధంగా ప్రీ పిహెచ్డి పార్ట్ 1 ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 2025 లాస్ట్ డేటు 15 తారీఖు 2వ నెల 2025. సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 2022 బ్యాచ్ ఫిబ్రవరి మనకు అందుబాటులో ఉన్నాయి. సో దానికి సంబంధించిన మనకు సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ సెంటర్. సో అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ యూజీ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ సో స్పెల్ 2 ఎగ్జామినేషన్స్ జనవరి ఫిబ్రవరి 2025 కూడా అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా మనకు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ పీజీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఎంబీఏ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ సంబంధించిన స్పెల్ 2 జనవరి ఫిబ్రవరి 2025 కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మిత్రులు అయితే ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ ఎంబీఏ హెచ్హెచ్సిఎం సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ లాస్ట్ డేట్ కూడా 15 తారీఖు 2వ నెల 2025 అయితే మనకు రిజిస్ట్రేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కొత్త వారైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.